హలో స్టూడెంట్స్, మనము ప్రీవియస్ వీడియోలో పాలినామియల్స్ నుంచి రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ వీటిలో భాగంగానే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు వీడియోలో మనము క్యూబిక్ పాలినామియల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి. సెకండ్ వన్, క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ మనకు ఇక్కడ ఉండేటువంటి పాలినామియల్ p of x is equal to ax cube plus bx square plus cx plus d. ఇక్కడ ఉండేటువంటి a b c dని ఏమంటామంటే కోఎఫిషియంట్స్ అంటాం. సో మనకు కండిషన్ ప్రకారము డిగ్రీ 3 కాబట్టి ఇట్ హ్యాస్ అట్ మోస్ట్ 3 zeros. దీనికి 3 zeros ఉంటాయి. లెట్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ క్యూబిక్ పాలినామియల్ p of x. Now we have to find the relation between alpha, beta, gamma and ABCD. ఇదే ఈ రిలేషన్ ఏ విధంగా ఉంటుందో మనం చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఆల్ఫా బీటా గామా జీరోస్ అనేయో, therefore x minus alpha, x minus beta and x minus gamma వీటిని ఏమంటామంటే ఆర్ ద ఫ్యాక్టర్స్. వీటిని మనము ఫ్యాక్టర్స్గా రాస్తాం. ఇప్పుడు చూడండి, therefore p of x is equal to x minus alpha into x minus beta and x minus gamma. సో ఆల్రెడీ p of x అంటే క్యూబిక్ పాలినామియల్గా తీసుకున్నాం. అది లెఫ్ట్ సైడ్ రాస్తాను. చూడండి, ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా అండ్ x మైనస్ గామా. సో ఇప్పుడు దీన్ని కూడా మల్టిప్లై చేస్తాను. x ఇంటూ x, ఫస్ట్ ఈ రెండింటినీ చేస్తున్నాను. చూడండి, x ఇంటూ x, x స్క్వేర్ మైనస్, సో x ఇంటూ బీటా, x ఇంటూ ఆల్ఫా, x కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఉంటుంది. మనం ప్రీవియస్ వీడియోలో ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ చూసాం. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా. నౌ అగైన్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఎక్స్ క్యూబ్. ఇక్కడ గమనించండి, ఆల్ఫా ప్లస్ బీటా ఇంకోటి కూడా మనం చెక్ చేయొచ్చు మనం. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ, ఇక్కడ మీరు గమనించినట్లయితే గామా, దీన్ని మనం మల్టిప్లై చేయొచ్చు. చూడండి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ గామా, మైనస్ ఉంది కాబట్టి మైనస్ గామా ఇంటూ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఆల్ఫా ప్లస్ బీటా, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. నెక్స్ట్ వచ్చేసి ఈసారి ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ అయిపోయింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ ఇంటూ గామా ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. అగైన్ ఈ ఎక్స్తో కంప్లీట్ అయింది మల్టిప్లికేషన్. ఆల్ఫా బీటాతో చేద్దాం. ఆల్ఫా బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ ఎక్స్. చివరిలో చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఆల్ఫా బీటా అండ్ గామా. ఈ విధంగా ఉంది. సో నౌ సింప్లిఫికేషన్, ఎక్స్ క్యూబ్ మైనస్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే, మైనస్తో సహా కామన్ తీస్తే ఏమవుతుందంటే, సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వచ్చేసింది. నెక్స్ట్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. ఎక్స్ కామన్ తీస్తే మనం ఫస్ట్ది ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ ఇక్కడ చూడండి గామాతో గామా ఆల్ఫా బీటా గామా, ఆల్ఫా ఇంటూ బీటా, గామా ఇంటూ బీటా అన్న, బీటా ఇంటూ గామా అన్న ఒకటి, ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా. ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ కాబట్టి ఇంటూ ఎక్స్. చివర్లో మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా.
ఇది మనకు మల్టిప్లికేషన్ ద్వారా వచ్చింది. కాబట్టి క్లియర్గా మనకు ఎక్స్ స్క్వేర్ ఎక్స్ గామా ఈ విధంగా ఉంది. ఇక్కడ కూడా మీరు ఏ కామన్ తీస్తే చూడండి ఏ విధంగా ఉంటుంది. ఏ కామన్ తీసినట్లయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ డి బై ఈ. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఏకు ఈక్వల్ అయ్యే విధంగా ఒక అన్నోన్ కే అనేటువంటిది రాయగలుగుతాం. Now comparing the coefficients of like terms. Now comparing the coefficients of like terms on both sides. రెండు వైపులా మనం టర్మ్స్ కనుక చూసినట్లయితే గమనించండి, ఇక్కడ k ఈక్వల్ టు ఏ అనుకుంటే ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ మీరు గమనించండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ మైనస్ ఉంది. సో బీ బై ఏ ఈక్వల్ టు దిస్ వన్. చూడండి బీ బై ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఎక్స్ కోఎఫిషియంట్ చూడండి, సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా. లాస్ట్ చూడండి ఇక్కడ డి బై ఏ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గా. దీన్ని ఒక ఆర్డర్లో కనుక రాసినట్లయితే ఫస్ట్ది ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ రండి చూస్తాం, ఫస్ట్ది ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇజ్ ఈక్వల్ టు, ఈ మైనస్ ఇటు రాస్తే మైనస్ బి బై ఈ. కాబట్టి ఇది ఒక ఫార్ములా. సమ్ ఆఫ్ ద జీరోస్. సో క్యూబిక్ పాలినామియల్లో 3 జీరోస్ ఉంటాయి కాబట్టి ఆ 3 జీరోస్ను మనము సమ్ చేసినట్లయితే మైనస్ బి బై ఏ ఉంటుంది. రెండోది చూడండి, సెకండ్ వన్ ఇక్కడ ప్లస్ కాబట్టి సేమ్ అదే వస్తుంది. అంటే ఇది ప్రోడక్ట్ అండ్ సమ్ అంటాం. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు సి బై ఏ. మూడోది కంప్లీట్ ప్రోడక్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఉంది కాబట్టి మైనస్ డి బై ఏ. కాబట్టి ఇది మొత్తాన్ని ఏమంటామంటే ఫార్ములా అంటాం. ఫార్ములా మనం ఊరికే చదివితే సరిపోదు, అది ఎలా వచ్చిందో ఏ విధంగా వస్తుంది అనేటువంటిది మనం చెక్ చేసుకున్నట్లయితే దాన్ని బట్టి మనము ఈజీగా గుర్తుంటుంది. మనకు క్వాడ్రాటిక్లో ఇవి రెండే ఉంటాయి, ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా సి బై ఏ. కానీ ఇక్కడ క్యూబిక్ పాలినామియల్లో 3 జీరోస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ది సమ్, లాస్ట్ది ప్రోడక్ట్. ఇది వచ్చేసి సమ్ అండ్ ప్రోడక్ట్ అండ్ సమ్ ఈ విధంగా తీసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో వీటి జీరోస్ గురించి గ్రాఫ్ ఏ విధంగా మనము రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద గ్రాఫ్ విత్ ద జీరోస్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.